ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్. చంద్రబాబు నియమించిన సిట్తో నిజాలు బయటకు రావన్నారు. నిజాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలన్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దన్నారు. లడ్డూ అంశంపై త్వరలోనే విహెచ్పి నుంచి న్యాయపరమైన చర్యలు చేపడుతోందన్నారు. Chandrababu Naidu is also feeling the heat of that anger. But SIT is not sufficient for doing justice. Entire system should be exposed. How many people are involved? Why they could dare to play with the faith of Hindu society and faith in Tirumala Balaji itself. Our demand is there should be judicial inquiry. All angles of this conspiracy should come forward. Who are the people behind this conspiracy? They should be given severe punishment. Chandrababu Naidu is a politician. He can use this type of situation for his political benefits, no doubt. But there should not be any excuse for such type of argument. That is why judicial inquiry is required at this time. టీటీడీ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రచారం అబద్ధమే అని తేలిపోయింది. జూలై 12న తీసుకున్న శాంపిల్స్ పరీక్షించి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ సాక్షిగా చంద్రబాబు బండారం బట్టబయలైంది. టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులోనూ శాకాహార కొవ్వు ప్రస్తావనే ఉండటంతో జంతువుల కొవ్వు అనేది చంద్రబాబు అభూత కల్పన అని స్పష్టమైంది. లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ అన్నది పచ్చి అబద్ధం. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం. సాక్షి పరిశోధనలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడా కానరాని జంతు కొవ్వు ప్రస్తావన. పొలిటికల్ డైవర్షన్ కోసమే లడ్డూ వివాదం సృష్టించారని సుస్పష్టం. దేవదేవుడి సాక్షిగా చంద్రబాబు అబద్ధాల కోరు అని మరోసారి రుజువైంది. తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో ఏదో జరిగిపోయిందంటూ ఆయన చేసిన ఆరోపణలు కేవలం అబద్ధాలు, అవాస్తవాలేనని స్పష్టమైంది. తన స్వార్థ రాజకీయాల కోసం లడ్డూ వివాదం సృష్టించినట్లు బట్టబయలైంది. జూలై 12న టీటీడీ సేకరించిన నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించిన గుజరాత్లోని ఎన్డీడీబీ సంస్థ అందులో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ రిపోర్ట్ను పట్టుకుని పంది కొవ్వు, బీఫ్ బీటా ఉందంటూ అబద్ధపు ప్రచారం ప్రారంభించింది చంద్రబాబు అండ్ గ్యాంగ్. అపచారం జరిగిపోయిందంటూ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ గోల చేశారు. అయితే వాస్తవం మాత్రం వేరుగా ఉంది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎక్కడా నివేదికలో చెప్పలేదు. పైగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే ఏఆర్ డైరీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో కూడా జంతువుల కొవ్వు గురించి టీటీడీ కూడా ఎక్కడా ప్రస్తావన చేయలేదు. శాంపిల్స్ లో కేవలం వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు మాత్రమే షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది టీటీడీ. నిజంగా నెయ్యిలో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంటే షోకాజ్ నోటీసులో సైతం టీటీడీ ఇదే విషయం చెప్పేది. కానీ అందులో శాకాహార కొవ్వు ప్రస్తావన ఉండడంతో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అండ్ కో చేస్తున్నది దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టమైంది. ఇక అసలు విషయాన్ని ముందు నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తే వాస్తవాలు వాటంతట అవే మనకు అర్థమవుతాయి. ఈ ఏడాది జూలై 12న టీటీడీకి ఏఆర్ డైరీ ట్యాంకర్లు వచ్చాయి. వాటి నుంచి 3 శాంపిల్స్ తీసుకొని పరీక్షించింది టీటీడీ. ఇందులో 2 శాంపిల్స్ ను ఎన్డీడీబీకి పంపింది. వీటిని పరీక్షించిన ఎన్డీడీబీ ల్యాబ్ శాంపిల్స్ లో బీటా సెటోస్టిరాల్ ప్రమాణాలు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. బీటా సెటోస్టిరాల్ ఎక్కువగా ఉండే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు ఎన్డీడీబీ నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని ఏఆర్ డైరీకి జూలై 27న షోకాజ్ నోటీసులు ఇచ్చింది టీటీడీ. ఇందులో ఏఆర్ డైరీ నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని, దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆగస్టు 23న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు టీటీడీ ఈఓ శ్యామలరావు. శాంపుల్ ని ఒక ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట. అంటే ఈ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్, ఎన్ఏబిఎల్ అనే ఆర్గనైజేషన్కి ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో
సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చింది వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పినప్పటికీ చంద్రబాబు అండ్ కో లడ్డూలో జంతువుల కొవ్వు అనే కుట్రకు పథకం పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగానే ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉన్నట్లు వెల్లడించి ఉంటే ఇదే విషయాన్ని ఏఆర్ డైరీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులోనూ ప్రస్తావించేది టీటీడీ. యానిమల్ ఫ్యాట్ గురించి టీటీడీ తాకీదులో ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం వెజిటబుల్ ఫ్యాట్ ఉందని మాత్రమే నోటీసు ఇచ్చింది. ఇంతవరకు అంతా సవ్యంగానే ఉంది. మరి జంతువుల కొవ్వు అనేది నెయ్యిలో ఎక్కడి నుండి వచ్చింది అనేదే ప్రధానమైన ప్రశ్న. పైగా జూలై 12న సేకరించిన 3 శాంపిల్స్ లో ఒక శాంపిల్ ను పరీక్షించింది టీటీడీ. ఇందులో ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉందని రిపోర్టు ఇచ్చింది. జూలై 15న ఇచ్చిన రిపోర్ట్లో టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నెయ్యి శాంపిల్ పాస్ అయినట్లు నివేదికలో క్లారిటీగా ఉంది. నెయ్యి రంగు, రుచితో పాటు పాలలో కొవ్వు శాతం వంటి ప్రమాణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయని టీటీడీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా తెలిపింది. ఏఆర్ డైరీ నెయ్యి 3 శాంపిల్స్ లో ఒక దాంట్లో కల్తీయే లేదని టీటీడీ ల్యాబ్ నివేదిక స్పష్టం చేస్తూ ఉండగా 2 శాంపిల్స్ లో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉండే అనుమానాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్లో పేర్కొంది. మరి జంతువుల కొవ్వు ఎక్కడి నుండి వచ్చింది? ఆ 3 శాంపిల్స్ లో ఎక్కడా యానిమల్ ఫ్యాట్ లేకపోయినా కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రతోనే జంతువుల కొవ్వు ఉన్నట్లు కట్టుకథ అల్లిందన్నది స్పష్టమవుతోంది. జూలై 12న తీసుకున్న శాంపిల్స్ కు సంబంధించి ఎన్డీడీబీకి ఇచ్చిన నివేదికకు తప్పుడు అర్థాలు చెబుతూ చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది. అందుకే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. తన ఆరోపణలు నిరాధారమని తెలితే తప్పును ఒప్పుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే విచారణకు చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది.